హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అది 200 కోట్లతో ప్రారంభమైంది. అది రోజు సుమారు దానికి సంబంధించినటువంటి వర్క్ అంటే ముందు కోచ్ అనుకున్నాం, తర్వాత వ్యాగన్స్ అనుకున్నాం. ఈరోజు ఇంజన్స్ కూడా రావడంతో దాని బడ్జెట్ పెరుగుతూ ఉంది. ఇంకా అది మరో 200 కోట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. దానికి కూడా ప్రధానమంత్రి గారు సరే అన్నారు. అది వీళ్ళు మరి దానికి సంబంధించినటువంటి డిపిఆర్ రైల్వే శాఖ తయారు చేస్తూ ఉంది. అయినా కూడా వెనుకడుగేసేటువంటి ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ అనేక రానున్న రోజుల్లో వరంగల్ ఒక ఆధునికమైనటువంటి రైల్వే కోచ్లు తయారు చేసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి మరి ప్రధానమంత్రి గారితో నేను అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు మరొకసారి కలిసి దీనికి సంబంధించి మరి దానికి సంబంధించినటువంటి అప్డేట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 3000 మందికి శాశ్వత ప్రాతిపదికగానే అవుట్సోర్సింగ్ కానీ ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్సెలీ యూనిట్స్ ఆ యొక్క పరిశ్రమకు ఈ యొక్క రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఇండస్ట్రీ వస్తుందో ఆ పరిశ్రమకు అనుసంధానంగా చిన్న చిన్న ప్రైవేటు స్టార్టప్ యూనిట్స్ కావచ్చు, ఇతర ఎన్సెలరీ యూనిట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దీని కారణంగా అక్కడ హోటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, మెటీరియల్ సప్లై కానీ, లేక స్కిల్లింగ్ సెంటర్స్ కానీ, దాంతోపాటు ఆటోమొబైల్ వర్క్షాప్స్ కానీ మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక ఇండస్ట్రీగానే మేము చూడడం లేదు. వరంగల్ సంబంధించినంత వరకు ఒక ఎకనామికల్ జోన్గా అది వరంగల్ అభివృద్ధికి, సెకండ్ సిటీ తెలంగాణ డెవలప్మెంట్కు బాటలు వేస్తుందనే విషయాన్ని మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. అదే రకంగా రేపు వారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాజస్థాన్కు చాలా రోజుల నుంచి నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నివాసం ఉండేటువంటి రాజస్థాన్ ప్రజలు చాలామంది ఇక్కడనే స్థిరపడిపోయారు. వాళ్ళందరి కోసము ట్రైన్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేను గత 3-4 సంవత్సరాలుగా పట్టుబట్టి ఆ యొక్క ట్రైన్ కోసము ప్రయత్నం చేశాము. ఇప్పటికీ అనేకమైనటువంటి కొత్త ట్రైన్లు కూడా ఇప్పటికే ప్రారంభించాము. గోవాగూడ మీకు తెలుసు, గోవాగూడెం అనే హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైనటువంటి ట్రైను మన కృషి కారణంగా అది ప్రారంభమైంది. ఈరోజు రాజస్థాన్ జోధ్పూర్ ఫస్ట్ ట్రైన్ వస్తూ ఉంది. దీని తర్వాత ఇంకా గుజరాత్ కచ్కి ఈ రకంగా కూడా చాలామంది ఇక్కడ హైదరాబాద్ ఉండేటువంటి మన వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా త్వరలోనే అహ్మదాబాద్ రైల్వే లైన్ ఏదైతే రిపేరింగ్లో ఉన్నది, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం మన సికింద్రాబాద్ లాగా. కాబట్టి అదొకసారి పూర్తి అయిపోతే అక్కడ లైన్స్ కొద్దిగా మనకు ఫ్రీ ఉంటే వెంటనే కచ్కి కూడా రైలు వేయడానికి కోసం రైల్వే మినిస్ట్రీ అంగీకరించింది. అది కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా మీకు అందరికీ తెలుసు, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ రాష్ట్ర ప్రభుత్వము ఎంఓయూ చేసుకున్నది. సెకండ్ ఫేజు అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంటామని చెప్పి ఎంఓయూ చేసుకొని కూడా వాళ్ళు దాన్ని కట్టుబడి ఉండకపోతే ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో
రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా, ఇచ్చిన మాట మీద నిలబడకపోయినా ఆయన స్వయంగా హైదరాబాద్ వచ్చి మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ను కూడా ప్రారంభించిన విషయం మీకు అందరికీ తెలుసు. ప్రైమ్ మినిస్టర్ అదే కాకుండా ఈ యొక్క మన యొక్క యాదగిరి గుట్టకు కూడా మెట్రో కావాలి. చాలామంది హైదరాబాద్ ప్రజలు ఎక్కువ భాగంగా 2 ప్రాంతాలకు వెళ్తుంటారు మన తెలంగాణ పరిధిలోని. ఒకటి యాదగిరి గుట్టకు వెళ్తారు, ఇప్పుడు పేరు మార్చారు, అందుకే యాదగిరి గుట్ట అంటున్నాను. ఆ ముఖ్యమంత్రి ఆ పేరు మారితే ఇది మళ్ళీ వచ్చి పేరు మార్చాడు. అది యాదాద్రి కానీ యాదగిరి గుట్ట కానీ ఆడ ఎంఎంటీఎస్ అక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నిర్ణయం